ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చెమట అయితే అసలు మామూలుగా కారిపోవట్లేదు. సంతకు పోయి వచ్చామన్నమాట. అయితే ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంది ఏంటంటే ఫ్రెండ్స్, ఒక బేవర్సముండా ఇన్స్టాగ్రామ్లో తినటానికి తిండి లేకపోయినా మీసాలకి సంపంగి నూనె అని చెప్పేసాను అంది. వస్తే బేవర్సముండా నీకే చెప్తున్నా. అంటే ఇది గొప్పగా చెప్పటం కాదు, మనకంటే ఎక్కువగా తినేవాళ్ళు ఉన్నారు, మనకంటే ఎక్కువగా బలం ఫుడ్ తినేవాళ్ళు ఉన్నారు. ఇంకా అంటే ఎవరెవరు ఇది నువ్వు అన్నంత మాత్రాన నేనేమీ లేకుండా లేను అలాగని చెప్పేసి ఉందని డబ్బా కొట్టుకునే మనిషిని కాదు. వస్తే బేవర్సముండా నేను ఇప్పుడు నీకు చూపిస్తాను చూడు నా ఇంట్లో ఎన్ని ఉంటాయి అనేది. ఏ నువ్వు ఇంకా వద్దు, చూపించిన తర్వాత మాట్లాడతాను. చూడే బేవర్సదానే. వస్తే బేవర్సముండా చూడు ఏమంటారు, జాంకాయలు. నీ కళ్ళేం దెంగలేదుగా, కనిపిస్తున్నాయిగా జాంకాయలు. ఇవి వచ్చేసి మ్యాంగో. ఇవి తెలుసా నీకు? ఈ మా సైడ్ గెన్సిగడ్డలు అంటాము. తర్వాత వచ్చేసి ఎర్రగి స్వీట్ పొటాటోనో ఏదో అంటారు. ఈ రెండు వచ్చేసి అవి. తర్వాత వచ్చేసి ఈ డబ్బాలు కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి చెక్కలు. ఇవి కనిపిస్తున్నాయా, చక్కెరాలు కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ తినేయనరా ఏమంటారే జాకముండా, ఇవన్నీ ఏమంటారు? పిచ్చి పులకాదానే ఇవన్నీ ఏమంటారు ఫ్రెండ్స్ మీరు చెప్పండి. వస్తే బేవర్సముండా ఉంటే 10 సార్లు తిను, 20 సార్లు బాత్రూమ్ తిరుగు, నిన్ను అనేవాళ్ళు ఎవరూ లేరు. నేను ఒప్పుకుంటా, నేను అంత ఉండదాన్ని కాదు అని చెప్పేసాను. నాది మధ్యతరగతి కుటుంబం. నేను ఆ మధ్యతరగతి కుటుంబంలోనే పుట్టాను పెరిగాను అన్నీ చేశాను అనమాట. ఇప్పుడు కూడా అదే నేను, అర్థమైందా? ఇప్పుడు కూడా నా పరిస్థితి అదే. నేను పెద్ద లక్షాధికారిని లేదా పెద్ద కోటలకి మనగతినే నేను ఎక్కడా ఏమి చెప్పలేదు. నేను లేనిదాన్నే, పేద మనిషినే, అర్థమైందా? ఈ పూట తింటే రేపొద్దునకి దౌలాడుకోవాల్సిన మనిషినే. ఉండాది నాకు కోట్లకుంది లక్షలకుంది అని నేను డబ్బా కొట్టుకోవటం లేదు. ఎక్కడైనా సరే నేను డబ్బా కొట్టుకున్నానా? బేవర్సముండా, లంజముండా, లమ్డిముండా, కిలాడిదానా, అడ్డాలదానా, బేవర్సదానా, సాలే మొహం దానా, సొంటి కొమ్ము మొహం దానా ఎక్కడైనా చెప్పానా నేను ఇలా అని చెప్పేసని? ఎక్కడా చెప్పలేదు కదా. ఒసే నా బతికేందో నేను బతుకుతున్నా, అర్థమైందా? నీ జోలికి నేను రాలేదు. నన్ను గెలికామనుకో, ఇప్పుడు ఆల్రెడీ ఒకడిని వేసుకుంటున్నా, నన్ను గెలికామనుకో నిన్ను వేసుకోవాల్సి వస్తుంది బేవర్సదాన్ని. ఇంకోటి ఏంటంటే నువ్వేదో పెద్ద ఇది జాబ్ చేస్తున్నావని ఫోజ్ కొడుతున్నావు అని ఉంది. నేను ఎన్ని వీడియోలోనే చెప్పాను, ఏలు ముద్ద టైపే మనము, జాబులు గీబులు ఏం లేవు, మనమంతా ఏలు ముద్ర టైపు, అక్కడేం ఉండదు అని చెప్పేసని. ఇంకా నేను ఎక్కడ నీకు స్టైల్ కొట్టింది? ఎక్కడ నేను స్టైల్ కొట్టినట్టుగా నీకు కనిపించింది? నేను చెప్పుకుంటున్నా, మనమంతా ఏలు ముద్రమ్మా, చదువు లేదు అని చెప్పేసని. జాబ్ అన్నావు, దేవుడు ఏదో సక్రంగా చూసాడు వచ్చాడు, నాకుండ దాంట్లోనే నేను చేసుకుంటున్నా. నీలాంటి బేవర్సముండ్లకి, నీలాంటి పనికిమాలిన ముండ్లకి, నీలాంటి ఇంకా అనకూడదులే కొబ్బరి చెప్పు మొహాలకి దేవుడు సరిగా చూడ్డే. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతకాలి, లోకుల సొమ్ముకి ఆశపడకుండా ఎవరి సొమ్ము వాళ్ళే తినాలనే వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా ఏదో ఒకటి చూపిస్తాడనమాట. దాంట్లో అయితే ఫస్ట్ దేవుడు నాకే చూపిస్తాడు, ఆ నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే పక్కన వాళ్ళది లాక్కొని తినాలనే మనస్తత్వం కాదు నాకు. నువ్వు అంటున్నావు కదా ఫోజు కొడుతున్నావని, వస్తే బేవర్సదాన్ని ఫోజు కొట్టేదానికైతే నువ్వు తిప్పుతున్నావు కదా, నువ్వు కూడా మేడం కిందనే పని చేస్తున్నావు కదా, నేనే కదా నువ్వు కూడా చేస్తున్నావు కదా బేవర్సముండా. నువ్వు చేసేటప్పుడు ఆల్రెడీ నువ్వు కట్టించిన దాంట్లో ఎన్ని పోయినాయే, లాయర్ నోటీసులు ఎన్ని పోయినాయి, నిన్ను ఎంతమంది తిట్టుకుంటున్నారు చెప్పు? నువ్వు పంపించావు, నువ్వు మహా అయితే 100 మందికి, 100 మందిలో 10 మందికే నీ నోటీసులు పంపించావు. నేను 200 మంది 300 మంది కల్లా ఇచ్చేసాను. ఒక్కళ్ళకైనా నోటీస్ పోయింది అని రుజువు చెయ్యి, కాకపోతే వెనక ముందు, అర్థమైందా? నువ్వేదో పెద్ద చించుకొని కట్టిస్తున్నావని చెప్పేసి నా జోలు రామాక, అర్థమైందా? నేను మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయిని కాబట్టి వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు కాబట్టి, కాకపోతే లేట్ అవుతుంది కాబట్టి పెనాల్టీ వేస్తున్నా. మేడంకి చెప్పాను నేను,
కొద్దిగా టైం ఏంటి మేడం నాకు, నేను వసూలు చేసి ఇస్తాను, కొద్దిగా టైం ఏంటి మేడం నాకు అని వాళ్ళని ఏడిపిస్తే నాకేమీ రాదు. ఒరిగి ఒళ్ళో పడేది ఏమీ లేదు. నువ్వు ఏడిపిస్తున్నావు కదా, వాళ్ళు నిన్ను దీవిస్తున్నారా తిడుతున్నారా? గుర్తుపెట్టుకో, తిడుతున్నారు కదా, ఆ తిట్లు ఖచ్చితంగా మనకి మన బిడ్డలు తగులుతాయి కదా. అందుకని నేను తిట్టించుకోను, కాకపోతే బెదురు పెట్టకుండా ఉన్నాను. ఎందుకంటే డబ్బులు వాళ్ళు ఇగిపోతే నేను కట్టాల్సి వస్తుంది. నా దగ్గర లేవు కాబట్టి నేను ఖచ్చితంగా కట్టిస్తా, వాళ్ళ చేత కట్టకుండా ఉండను. అలాగని చెప్పేసి అని కోట్లకు లాగితే ఏం వస్తుంది? ఏమి రాదు. టైం ఇస్తాము. ఇవ్వనప్పుడు, నా వల్ల కాదు అనుకున్నప్పుడు అప్పుడు నేను లాయర్ని కలుస్తాను. అంతేగాని చీటికి మాటికి నేను లాయర్ని వెళ్ళి కలిసి ఇచ్చేను. లేదా ఇంకొకటి, నేను ఆల్రెడీ నీలాగా దొంగ మాటలు చెప్పి వాళ్ళ దగ్గర అమౌంట్ ఇచ్చేసి తర్వాత వేరే రకంగా వీడియోలో పెట్టట్లేదు. నేను రియల్గా చెప్తున్నా, నాకు కట్టని వాళ్ళని నేను ఖచ్చితంగా ప్రూఫ్లతో సహా వీడియోలో పెడతానని చెప్పేసి నా కస్టమర్లకి ప్రతి ఒక్కళ్ళకి నేను రియల్గా చెప్పి చెప్తున్నా నేను. నువ్వు ఎవరినైనా కనుక్కో, మీకు సుజి ఏం చెప్పి డబ్బులు ఇచ్చింది, కట్టకపోతే ఏం చేస్తానంది అని చెప్పేసి. అంతేగాని ఎందుకే నోరుందని చెప్పేసి అవుతున్నావు, నీ పని నువ్వు చూసుకో. నువ్వు కట్టిస్తుంది అక్కడ కట్టిస్తున్నావు కదా, అక్కడ నీది నువ్వు చూసుకో. అంతేగాని నన్ను గెలుక్కున్నావు అనుకో, కింద కోసి ఉప్పు కారం పెడతా, తర్వాత నీ మొగుడు వేరే దాన్ని చూసుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో, నా కష్టం నేను పడుతున్నా. నా నిజెత్తనం మీద నా ఊర్లో వాళ్ళకి తెలుసు, నీకు తెలియాల్సిన అవసరం లేదు. అర్థమైందా? నువ్వు చిన్నగంజంలో ఇచ్చావు, నేను చిన్నగంజంలో ఇచ్చాను. నువ్వు ఆల్రెడీ నోటీసులు పంపించావు వాళ్ళని, అది ఇది అని చెప్పేసి వాళ్ళని బెదిరించావు, పోలీసులు ఇంటికి తీసుకెళ్ళేవు, గొందరగాలం చేసి నువ్వు డబ్బులు కలెక్షన్ చేసావు. కానీ నేను వాళ్ళకి టైం ఇచ్చా, ఒక చెల్లెలు లెక్క టైం ఇచ్చాను నేను. కట్టండి అని చెప్పేసి టైం ఇస్తే కడతాము అని చెప్పేసి అన్నారు. కానీ నన్ను ఎవరు తిట్టుకోలేదే. కాకపోతే కొద్దిగా లేట్ అయింది, పెనాల్టీ ఇదమ్మా అని చెప్పేసి చెప్తున్నా, ఇస్తున్నారు. నేను మేడం చెల్లిస్తాను, నీదేమైంది, నీకేంది అంత కడుపులు నొప్పి? కడుతుంది నేను, ఇచ్చింది నేను, వసూలు చేసుకునేది నేను, నీకేమంత గుద్దగాడు? నీకు అవసరం లేదు కదా, నాతోటి నీకెందుకు? సుజాత సరిగా కట్టేయట్లేదు మేడం అని చెప్పేసాను అంటానికి ఇంటి మీద పోయి తగాదు పెట్టుకోమంటావా, లేకపోతే తన్ని రమ్మంటావా? ఇదిగో, పొలుగుబడి అనేది ఎవరికైనా ఎంతవరకు అంతవరకే. ఈరోజు ఏదో మనకి మేడం వెనకమాల అండగా ఉందని చెప్పేసి మరి అంత ఓవర్గా సించుకోమాక, రేపు టైం ఎట్టుంటుందో తెలియదు. అర్థమైందా? నేను మేడంకి చెప్పుకుంటున్నాను, నేను ఎలాంటి దాన్నో ఖచ్చితంగా మేడంకి తెలుసు, తెలియకుండా ఏమి ఉండదు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మేడం నేను కట్టిస్తా, నా వల్ల కాదు అనే టైంలోనే నేను మీకు అప్పచెప్తాను, మీకు పెనాల్టీతో సహా నేను కలెక్షన్ చేసి ఇచ్చేది మేడం అని చెప్పా. మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఉండా సావుకారు బిడ్డలు కాదు. కాకపోతే కొద్ది టైం పెనాల్టీ వేస్తున్నా, వేయకుండా లేను, పెనాల్టీతో సహా మేడంకి నేను చెల్లిస్తున్నా. లాయర్ల దగ్గరికి వెళ్ళి నోటీసులు పంపించేసి చేయటం నిమిషం పట్టదు. కానీ వాళ్ళు ఎంత ఏడుస్తారో తెలుసా? ఖచ్చితంగా ఏడుస్తారు వాళ్ళు. ఆ ఏడుపులు నాకెందుకు? ఎంతమంది దేవుళ్ళు నా బిడ్డను దీవిస్తేనో నా బిడ్డ నేను ఈరోజు హ్యాపీగా ఉన్నాను. గుర్తుపెట్టుకో ఇది. నువ్వేదో వాళ్ళని అంటే ఏమంటారు, నువ్వు స్టైల్గా హెచ్చులు పడి నాకు చూడు వెనకమాల అంటుంది, నాకు అందరూ వస్తున్నారని నువ్వు నిలబడితే రేపటి రోజు ఇప్పుడు నువ్వు చేసే ఈ జాబ్లోనే నీకు వాళ్ళందరూ అండగా ఉంటారు. తర్వాత ఈ జాబ్ ఎప్పుడైతే నువ్వు మానుకుంటావో అప్పుడు నీకు అండగా ఎవరుంటారు? నీ చుట్టుపక్కల ఉండోళ్ళే నీకు ఏదైనా ఆపత వస్తే ఆదుకునేది. అర్థమైందా? ఈ వీడియో మేడం చూసినా పర్వాలేదు. నీకు ఇప్పుడు మనం ఈ జాబ్లో, నేనైనా అంతే, నేను ఈ జాబ్లో ఉన్నాను, ఈరోజు నేను సాగించుకొని నోటీసులు కానీ పోలీసులు కానీ ఇంటికి తీసుకెళ్తే రేపు నేను ఈ జాబ్ మానుకుంటా. నాకు అప్పుడు రమ్మంటే నా మొహం ఎవడు చూడరు. అర్థమైందా? నా చుట్టుపక్కల ఉండోళ్ళే నన్ను చూసేది. గుర్తుపెట్టుకో, పోకళ్ళు పోమాక, కట్టిస్తున్నావు, మంచిగా వసూలు చేయి, మంచిగా ఇయ్యి మేడంకి, మంచి పేరు తెచ్చుకో. అర్థమైందా? నీకు పక్కన వాళ్ళతో ఏం పని? ఏమన్నావే నువ్వు? వాళ్ళనేమి చేయలేనా? నువ్వు చేస్తున్నావు కదా, నువ్వు చెయ్యి. నువ్వు ఎన్నిసార్లు వెళ్ళి నువ్వు డబ్బులు కట్టించి గొందరగాలం చేసి స్టేషన్ నుంచి పోలీసులను తీసుకెళ్ళేవు, ఇన్ని చేసావు కదా. రేపు వాళ్ళు వచ్చినప్పుడు నేను మాట్లాడిస్తాను. చిన్నగాంజం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎంత పద్ధతిగా నన్ను మాట్లాడతారో, నేను వెళ్ళి నువ్వు ఇచ్చిన వాళ్ళ దగ్గర మాట్లాడతాను. నిన్ను ఎట్టదెడతారో ఒకసారి ఈయను. పొలుగుబడి ఉందని మరి చించుకోమాకమ్మా, చించి ఆరేసుకోమాకమ్మా. కొద్దిగా ఆగితేనే మంచిది. అర్థమైందా? నా జోలికి అసలు రామాక నువ్వు.
నేను కట్టలేము, మేము కట్టము అని నాకు ఎదురు తిరిగిన వాళ్ళకి నేను ఎలా పెట్టాలో అలా పెడతా. పెట్టకుండా వదిలిపెట్టను. డబ్బులు ఇప్పుడు వాళ్ళు కట్టకపోతే నేను కట్టాలి మేడంకి. నా చేతులు ఎక్కడ ఉన్నాయి నేను కట్టడానికి? అందుకని చెప్పేసని నేను ఎలా వసూలు చేస్తానో ఎలా కడతానో అది నాకు తెలుసు. నీకెందుకు? నీది నువ్వు చూసుకో, నీది నువ్వు కట్టించుకో, హెచ్చులు పడమాక. అర్థమైందా? తినటానికి తిండి లేదు అన్న నిజమే, నాకు తినటానికి తిండి లేదు. ఇవన్నీ నేను తినటానికి కాదు. అర్థమైందా? అవన్నీ నేను తినటానికి కాదు. కొద్దిగైనా ఉండాలి. ఇదంతా కాదు, నీకు ఉంది, నువ్వు తింటున్నావు, నువ్వు తిని బాగా దూడపోతాల బలువు. నాకు వద్దమ్మా బలుపు, నేను తగ్గించుకోవాలని ఏదో పిచ్చి పిచ్చి అన్నీ తింటున్నా. నువ్వు పుష్టిగా చికెన్లు, మటన్లు, ఫిష్లు అన్నీ తిని ఫస్ట్గా బలిసి స్టేషన్ నుంచి ఇంటికి తీసుకెళ్తా ఉండు. అర్థమైందా? నేనైతే అలా తీసుకెళ్ళనమ్మా. అర్థమైందా? నేను అంటే ఆ కష్ట సుఖాలు నాకు తెలుసు కాబట్టి నేను వసూలు చేసుకొని మేడం వాళ్ళకి ఇస్తా. స్టేషన్ నుంచి మనుషుల్ని, పోలీసులను తీసుకెళ్ళి ఇంటి మీదకి తీసుకెళ్ళి గోళ్ళ చేపిట్టాలు, రద్దులు చేపిట్టాలు నాకు నచ్చవు. నా దగ్గర అమౌంట్ తీసుకున్న వాళ్ళకి కూడా నేను అలా చేయను. ఇంకోటి ఏంటో చెప్పనా, నేను మేడంకి ఏం చెప్పుకోవాలో అది చెప్పుకుంటా. నేను మనీ ఆమెకి కలెక్షన్ చేసి ఇయ్యలేనప్పుడు అప్పుడేంటో ఆమె నన్ను నిలదీస్తుంది, నేనేంటో ఆమెకి సమాధానం చెప్పుకుంటాను. అంతేగాని నీలాగా తగాదలు పెట్టి తమాషాలు చూసే రకాన్ని కాదు. నువ్వు మేడంకి ఎంత రెచ్చగొట్టినా నా విషయంలో అయితే ఆమె రెచ్చిపోదు. ఎందుకంటే నిజాతీతనంగా ఏంటో ఆమెకి తెలుస్తుంది, ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది. నువ్వు గొప్పలకు పోతున్నావు కదా, పో నీ గొప్పలేంటో నువ్వు పోయి నీ గొప్పతనానికి పోయి నువ్వు ఇచ్చుకో. అంతేగాని నా జోలికి మాకు నా జోలికి వచ్చావు అనుకో, పగలు కోసేదాను. ఏం చేస్తానో తెలుసా? పచ్చిమిరకాయ, ఎండుమిరపకాయ 2 నూరి మిక్సీకి వేసి సాల్టు, జీలకర్ర వేసి పెట్టానంటే కూ కేక పుట్టిస్తుంది. జాగ్రత్త, అనిపించుకోవద్దు, అనొద్దు. మంచిది. నా జోలికి రామాకమ్మాయి, నీ వ్యవహారం నువ్వు చూసుకో. నువ్వు కట్టించే వాళ్ళకి నువ్వు కట్టించుకో, నీ కస్టమర్ని మంచిగా చూసుకో. అర్థమైందా? నా ధర్మం నేను కట్టించే వాళ్ళకి నేనేంటో నాకు తెలుసు. నేను ఎలా వసూలు చేయాలో అలా వసూలు చేసుకుంటాను. గుద్ద కింద నోరు ముడ్డి వెనకమల అన్నీ మూసుకొని, అన్ని బెజ్జాలు మూసుకొని పద్ధతిగా ఉంటే పద్ధతిగా ఉండదు. లేదు నా జోలికి వస్తానంటావా? రా, వస్తే ఏం పెట్టాలి అంటే ఒక్క నిమిషం చూపిస్తా. ఈ పప్పు గుత్తి సరిపోద్దా? ఈ పప్పు గుత్తి సరిపోద్దా? ఇది సరిపోదు, నీకు సరిపోదు. ఒక కట్టి ఒకటి తీసుకుంటే ఏ సైజు మోడల్లో చూపిస్తా నాకు. అబ్బే అన్నీ చిన్న చిన్నవి వస్తున్నాయి, పెద్ద ఏవి రావట్లా. ఇదిగో అబ్బే, ఇది కూడా సరిపోదు నా దగ్గర. ఇంతకంటే ఇంకా లావి లేవు. అర్థమైందా? ఇంతకంటే లేవు అనమాట. ఇంతకంటే సైజు లావి లేవు, లేకపోతే చూపించేదాన్ని. ఇంక ఇప్పుడు నీకు ఆ సైజులు చూపించడానికి నేను బయటకేం పోయేది కానీ. అర్థమైందా? రామాకమ్మ, నా జోలికి వచ్చి నా చేత కడిగించుకోమాకు. నా నోరు మంచిగా మాట్లాడే వాళ్ళకి మంచిగా సమాధానం చెప్పిద్దనమాట. నీలాగా తలతిక్కగా చేసే వాళ్ళకి నీలాగా తలతిక్కగానే చెప్తుంది. నా నోరు నా మాట కూడా వినదు. అర్థమైందా? కాబట్టి నా జోలికి రామాక, నా చేత అనిపించుకోమాక. పద్ధతిగా కట్టించుకో, పద్ధతిగా మంచి పేరు తెచ్చుకో నువ్వు. అర్థమైందా? నా జోలికైతే అస్సలు రామాక. వచ్చావంటే ఇంకొద్దు, మింగేసా. కాబట్టి నీ పని నువ్వు చేసుకో. ఎందుకంటే నా వీడియోలు పెద్దోళ్ళు చూస్తున్నారు. అందుకని చెప్పేసి నా నోటికి చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను అనమాట. నువ్వు అన్నావు కదా స్టేషన్లో వాళ్ళందరని, ఆ స్టేషన్లో వాళ్ళు కూడా చూస్తున్నారు నా వీడియోలు. నేను ఇంకెంతకంటే ఇట్ట మాట్లాడితే సుజాత ఏంటి ఎంత వలగరగా మాట్లాడుతుంది అని అనుకుంటారని ఏ కాడికి నా నోటికి తాళం వేసుకొని ఇప్పుడు నీకు సింపుల్గా చెప్పాను అనమాట. ఇంకొకసారి నా మీద కంప్లైంట్ కానీ, లేదా ఇంకొకసారి నా జోలికి కానీ, ఇంకొకసారి కానీ నువ్వు వేరే దొంగ ఐడీలు పెట్టుకొని నాకు కామెంట్ చేసినా ఇంకోటి చేసినా కానీ పేకాట ఆడిస్తా. గుర్తుపెట్టుకో. ఇంకోటి ఏంటంటే నువ్వు అంటున్నావు కదా నీ లవరు అని చెప్పేసి అని. నేను తిడతంటే నా లవర్కి నచ్చట్లేదు, అలా తిట్టమాక అని చెప్పేసి అని అంటున్నాడు. అర్థమైందా? కాబట్టి మూసుకో. లవర్ చెప్పినా మొగుడు చెప్పినా ఆగను. నా నోటికి తాళం పడదు. నన్ను రెచ్చగొట్టావనుకో
చచ్చూరుకుంటావు దెబ్బకి, గుర్తుపెట్టుకో.